జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీ తర్వాత అంతే ఫాలోయింగ్ ఉన్న ఒక నేత. మోదీ తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని ప్రజాభిప్రాయం తీసుకుంటే ఎక్కువ శాతం యోగికి నీరాజనం పడతారు ప్రజలు. ఎందుకంటే యోగి తీసుకునే నిర్ణయాలు ఓటు బ్యాంకుకు అతీతంగా ఉంటాయి. ఓటు ముఖ్యం కాదు, ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజా క్షేమమే ముఖ్యమనే విధంగా అడుగులు ముందుకు వేయడంలో యోగి ఆదిత్యనాథ్ సరళే వేరు. ఎక్కడైనా సరే యూపీ యోగికి ముందు యోగికి తర్వాత అన్నట్టుగా తయారైంది. ఇక్కడ ఎలాంటి డాన్లు కానీ లేకపోతే ఎలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ యూపీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణ సమయంలో కూడా అనేక రకాల బెదిరింపులు వచ్చినా కూడా ఆ రామ్లల్లా విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోవడంలో యోగి ఆదిత్యనాథ్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇక జ్ఞానవాపి విషయంలో ఒకే రోజు అటుపక్క మసీదు మరోపక్క శివుడికి పూజలు జరుగుతున్న చిన్నదంటే చిన్న లొల్లి కాకుండా చూసుకున్నాడు. ఇక ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొంత అటు ఇటుగా మారినా ఇదంతా ఊహించింది. ఒక వర్గం మాకు ఎప్పటికీ ఓటు వేయదు, ఆ వర్గం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఓట్లు పోయినా మా వర్గం గురించి తప్పుగా ఆలోచించం, మాకు కావాల్సింది వర్గాలు కాదు, మా దృష్టిలో భారతదేశం ఒకటే, భారతదేశంలో ఉన్న పౌరులంతా ఒకటే, ఆ పౌరులందరికీ సరైన న్యాయం చేయడమే అనేది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడటంలో హిందూ విలువలు, హిందువులు ఏవైతే తమ ఆచారాలను పాటిస్తూ ఉంటారో ఆ ఆచార విలువల్ని కాపాడటంలో యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ముందే ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. మళ్ళీ మరొకసారి బుల్డోజర్ బాబా తన పంతాలో తానేంటో చూపించారట. దానికి కారణం ఏంటి అనంటే ఈ మధ్య కాలంలో మనం హైవేలు ఎక్కినప్పుడు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు చాయ్కో ఫుడ్కో లేకపోతే స్నాక్స్కో ఎక్కడైనా ఆగితే అక్కడ షాప్ మీద ఒక పేరుంటుంది, ఆ తర్వాత స్కానర్ పెట్టి స్కాన్ చేస్తే ఇంకొక పేరు ఉంటుంది. కొంతమంది అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కానీ నిష్టగా మడితో వెళ్తున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు షాప్ పేరు చూసేసి వెంటనే కొనేసుకొని తింటే ఆ తర్వాత స్కాన్ చేసిన తర్వాత అయ్యో ఇలా తిన్నామా అని బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టడం కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారట. ఇక యూపీలో కన్వర్ యాత్ర, దీన్నే కావడి యాత్ర అని కూడా అంటారు. ఇది చాలా పవిత్రంగా అతిపెద్ద యాత్రగా కొనసాగిస్తారు. అసలు ఈ కన్వర్ యాత్ర కావడి యాత్ర అంటే ఏంటి అంటే తమ గ్రామాల నుంచి కావడులను తీసుకొని పవిత్ర గంగా నది ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు వెళ్ళి ఆ పవిత్ర గంగా జలాన్ని కావళ్లలో నింపుకొని భుజాల మీద పాదయాత్రతో చాలా నిష్టగా మడితోటి మళ్ళీ తమ గ్రామాలలో తమకు నియర్ బై అంటే తమ వీధిలో ఉన్న శివాలయము తమ గ్రామాల్లో ఉన్న శివాలయము అక్కడి వరకు కూడా కాలినడకతో కావడిని మోసుకుంటూ వచ్చి అభిషేకం చేయడం, దీన్నే కన్వర్ యాత్ర లేకపోతే కావడి యాత్ర అంటారు. ఇది చాలా 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 పవిత్రమైన యాత్ర ఉత్తరప్రదేశ్లో. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఒకటి, తిండం బండారాల మీద హలాల్ ఉండకూడదు, హలాల్ ముద్ర అనేది కనిపించకూడదు. ఇది మాత్రం హర్షించదగ్గ విషయం. ఎందుకు అనంటే హలాల్ అంటే దానికి ఒక పద్ధతి, వాళ్ళ గ్రంథాల్లో ఏం చెప్పారు అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు సబ్బు నుంచి క్రీముల నుంచి ప్రతిదాని మీద హలాల్ ముద్ర వచ్చేసింది. అంటే ఒక వర్గం కోసం మిగిలిన అందరూ ఆ హలాల్ ముద్ర ఉన్న వాటిని వాడాలా? లేదు అనంటే వాళ్ళు సపరేట్గా మనం పూజా స్టోర్ ఎలా పెట్టుకుంటామో వాళ్ళని హలాల్ స్టోర్ అని అలా పెట్టుకోమనాలి. అంతేగాని హలాల్ వస్తువుల్ని తీసుకొచ్చి అమ్మితే ఆ మనోభావాలు మిగిలిన వాళ్ళ మనోభావాల విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కాబట్టి ముఖ్యంగా మిగిలినవన్నీ పక్కన పడేయండి, తినుబండారులు ఏవైతే తింటారో ఆ విషయంలో హలాల్ అనే ముద్ర కనబడకూడదు అనే ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకొచ్చారట. దీన్ని ముస్లిం సంఘాలు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా ఇది హర్షించదగ్గ విషయం అని హిందూ సమాజంలోని భారతదేశంలోని పౌరులంతా కూడా ఏకముక్త కంఠంతో చెబుతున్నారు. ఫుడ్ ఎవరికైనా ఒకటే, వాళ్ళు హలాల్ ముద్ర వేసినట్టు మనము మన హిందువులకు సంబంధించిన షాప్స్లో ఉన్న ప్రతి ఫుడ్ మీద స్వస్తికో ఓమో శివుడు బొమ్మో వేసిస్తే తీసుకుంటారా? తీసుకోరు కదా, తినరు కదా. మరి తిననప్పుడు వాళ్ళ హలాల్ ముద్ర ఉన్నవి నిష్టగా దీక్షతో వస్తూ కాలి నడకన కావడితో శివయ్యకు గంగమ్మను సమర్పించడానికి వెళ్తున్న వాళ్ళు ఎందుకు తినాలి? అది తప్పే కదా. వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళ మనోభావాలు మాత్రమే ఇక్కడ ఎందుకు కనబడుతున్నాయి? మిగిలిన వాళ్ళ మనోభావాలు కాదు, మిగిలిన వాళ్ళది మతం కాదు, మిగిలిన వాళ్ళకు ఆచారాలు ఉండవు, మిగిలిన వాళ్ళకు విలువలు ఉండవా?
ఎస్, ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారట. అంతేకాదు, ఇక నుంచి ఏవైతే రోడ్ సైడ్ మనం కాఫీ షాప్ కానివ్వండి, టీ షాప్ కానివ్వండి, టిఫిన్ సెంటర్ కానివ్వండి, ఫుడ్ సెంటర్ కానివ్వండి, ఏదైనా కూడా షాపు యజమాని పేరుతో సహా, అంటే నేను ఒక హోటల్ పెట్టాననుకో, ఆ హోటల్ పేరు, ఆ హోటల్ కింద ప్రొప్రైటర్ నవత అనేది పెద్ద పెద్ద బోర్డులు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టాలి. ఎందుకు అనంటే, నేను ఇందాకే చెప్పా కదా, హోటల్ పేరు ఒకటి ఉంటుంది, యజమాని ఇంకొకరు ఉంటారు. దానివల్ల మడి, శుచి, శుభ్రంతో వస్తున్న అనేక మంది ఇబ్బందుల పాలవ్వడమే కాదు, అయ్యో అని బాధపడే పరిస్థితులు, తమ ఆచారాన్ని భ్రష్టు కలిగింది అని అనుకునే సంఘటనలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి హోటల్ ముందు ఇక నుంచి హోటల్ పేరుతో పాటు యజమాని పేరును కూడా పెట్టాలి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, దాందేముందక్క, హోటల్ పేరు, యజమాని పేరు ఏదో పెట్టి లోపల ఇంకొక వర్గం వాళ్ళు పనిచేయలేరంటే, ఈ మధ్య ప్రతి షాప్కి సంబంధించి ఫుడ్ సేఫ్టీ లైసెన్సు, అలాగే లేబర్ లైసెన్సులు కంపల్సరీ చేశారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మీద, లేబర్ లైసెన్స్ మీద ఎవరి పేరైతే ఉంటుందో ఆయనే ప్రొపరేటర్ అవుతాడు. ఆ ప్రొపరేటర్ పేరు మాత్రమే రాయగలగాలి. బయట ఒకటి రాసి లోపలికి వెళ్ళగానే దాని మీద ఇంకొకటి కనబడ్డదనుకోండి, ఇలాంటి ఎంక్వైరీ చేసే టైంలో ఆ తర్వాత యోగి ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. కాబట్టి అలాంటి సాహసం చేయలేరు. దీంతో ఏదైతే చాలా వరకు మనం చెప్తూ ఉంటాం కదా, గుడికి వెళ్ళినప్పుడు పూజా స్టోర్ దగ్గర కొబ్బరికాయలు అమ్మేది ముస్లిమ్స్, పూలు అమ్మేది ముస్లిమ్స్, అరటి పండ్లు అమ్మేది ముస్లిమ్స్, చెప్పుల స్టాండ్ దగ్గర ముస్లిమ్స్ అని, ఇది కొంత అరికట్టడానికి నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం ఇదే విధంగా ఉంటుంది. ఎందుకు అనంటే, ఆలయం మీద నమ్మకం లేదు, దేవుడు అంటే అంతకంటే నమ్మకం లేదు, రెండు చేతులు జోడించి దండం పెడితే తప్పు, విగ్రహారాధన అంతకంటే తప్పు అనుకునే వాళ్ళు ఆ విగ్రహారాధన చేయడానికి రెండు చేతులు జోడించి మమ్మల్ని క్షమించు అని అడగడానికి వెళ్ళే ఆలయాల ముందు వచ్చే పైసలు మాత్రం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అసలు మన దేవుడినే నమ్మని వాళ్ళకు మన దేవుడికి కొట్టే కొబ్బరికాయ వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కెళ్ళాలి? మా దేవుడికి పెట్టే పూలు వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కెళ్ళాలి? దేవుడికి నైవేద్యంగా సమర్పించే పండ్లు వాళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కెళ్ళాలి? కొనక్కెళ్ళం మేము అన్నంత మాత్రాన ఆగిపోద్దా? ఆగిపోదు. కానీ ఇక్కడ నుంచి షాప్ ముందు పేర్లు పెట్టాలి అని తెలియడంతో, ఓకే ఇక్కడ అరటి పండ్లు మన వాళ్ళవి కాదు అంటే, ఈ హలాల్ పండ్లు, హలాల్ ఫుడ్ వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా కొనేటప్పుడు ఓకే ఈ పూల కొట్టు మనది కాదు, దేవుడికి సమర్పించేది, దేవుడి మీద నమ్మకం ఉన్నతో జై శ్రీరామ్ అని కానీ, ఓం నమ శివాయ అనుకుంటూ గాను కట్టే మాలను స్వామికి సమర్పిస్తే మనకు కూడా కొంత మంచి జరుగుతుంది అనుకుని ఆ షాపుల దగ్గర కొనడం. అలాగే టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, పేరు చూసి అరే మేము దేవుడి దగ్గరికి పూజ చేయించుకోవడానికి వచ్చాము, వెళ్ళేటప్పుడు ఏమీ కలవకుండా శుచి శుభ్రంగా ఉన్న ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం, ఓకే మా వాళ్ళది అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది చాలా 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 కూడా హిందుత్వంలో అవసరం. ఈరోజు హిందువులంతా కూడా ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనుకుంటూ ఒకరే సంతానాన్ని కలిగి వాళ్ళు కులవృత్తి చేయకుండా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, విదేశాలకు వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, మనమేమో పై పదవుల కోసం వెళ్తుంటే కింద చోటామోటా వ్యాపారంలో మొత్తం విస్తరించేసి మనం రాత్రి పగలు సంపాదించిన సొమ్మును మొత్తం వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తే, ఈరోజు గుళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి కూడా నిజంగా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల నాకు చూస్తే అనిపిస్తుంది, పండ్లు అమ్మేది, కూరగాయలు అమ్మేది, నెక్స్ట్ పూలు అమ్మేది, చెప్పుల షాపు, ఆఖరికి గాలి కొట్టే పైప్ సెంటర్ల దగ్గర కూడా ఒక వర్గం వాళ్ళే ఉన్నారు. అసలు ఏమైపోయింది, వీళ్ళు తప్ప ఇంకేం చేయరా? టైలరింగ్ కూడా, అసలు కుల వృత్తులు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటివన్నీ చెక్ పెట్టాలంటే యోగి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. షాప్ ముందు షాప్ పేరుతో సహా యజమాని పేరు ఉండాలి. అలాగే హలాల్ ముద్ర ఉన్న ఏ ఆహారాన్ని కూడా అమ్మడానికి వీల్లేదు అని ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోగలగాలి. అప్పుడు మాత్రమే నిజంగా కూడా సెక్యులర్ అని చెప్తారు చూసినరా, ఆ పదానికి అర్థం చెప్పినట్టు. సుడో సెక్యులర్లకు ఈ విషయం నచ్చదు, అర్థం కాదు. ఎందుకంటే ఆ ఒక్క వర్గాన్ని కొమ్ము కాసుకుంటూ, ఆ ఒక్క వర్గం ఉన్న ఏరియాలలో గెలుచుకుంటూ, ఆ ఒక్క వర్గాన్ని కాపాడుకుంటూ వస్తే వాళ్ళ జీవితం ధన్యమైపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోని అవసరం లేదు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.